ఇప్పుడు మీరు కూడా అందరూ ఒకలాగే ఉన్నారు చూడడానికి, కానీ మీ అందరు ఆలోచనలో ఒకలాగా లేవు. చిన్నప్పటి నుంచి మీరు ఏ రీతిగా పోతబోయబడ్డారో ఆ రీతిగా మీ ఆలోచన విధానం ఉంటది. ఇది పచ్చి నిజం. చివరికి నీ ఫ్యామిలీ ప్రభావం కూడా నీ మీద ఉంటది. ఇప్పుడు మీ ఇంట్లో బాగా బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యలో పెరిగావు అనుకో, ఆటోమేటిక్ ఏం వస్తాయి మనకి? పిల్లలకు వచ్చేసి బూతులు. ఎందుకంటే తాత బూతే, మామ బూతే, అమ్మమ్మ బూతే, తాతయ్య బూతే, అత్తయ్య బూతే, మామయ్య బూతే, అందరు బూతే. ఎంత పెద్ద బూతులో ఉన్నప్పుడు ఏమవుతాడు? బూతుల రాజు అవుతాడు. అంతే కదా మరి అన్ని బూతులు ఎక్కడి నుంచి వస్తున్నారా నీకంటే? పరలోకం నుంచి అని పట్టుకొస్తాడు బూతులు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? చుట్టూతో ఉన్న ఆ రోత, అది రోజు తిని చూసి చూసి విని 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 వీడు కూడా ఏం మొదలు పెట్టాడు? బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. చూసారు? అంటే కుటుంబ ప్రభావం పిల్లల మీద చాలా గట్టిగా ఉంటది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు బాగుండాలంటే ముందు మీరు బాగుండాలి. మీరు ఎలా ఉంటే మీ పిల్లలు మాక్సిమం ఉంటారు. తర్వాత స్నేహితుల ప్రభావం పడుతుంది, ఇతర కుటుంబ సభ్యుల ప్రభావం పడుతుంది, చుట్టూ ఉన్న వాతావరణం అందరి ప్రభావం పడుతుంది. మెల్లిమెల్లిగా అందరి ప్రభావాలు పడతాయి. ప్రభావం పడకుండా ఉండదు. అందుకే మనం ఉండే వాతావరణం చాలా బాగుండాలి.